ఇప్పుడైతే బయట టెంపరేచర్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వేసవి కాలం రాబోతుంది. వేసవి కాలంలో మనం చేసే పని ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు ఏసీస్ యూస్ చేస్తాం, లేకపోతే కూలర్స్ యూస్ చేస్తాం. ఎందుకు ఈ విషయం గురించి చెప్తున్నానంటే, మీరు ఏసీ యూస్ చేసినా, కూలర్స్ యూస్ చేసినా మీ యొక్క రూమ్ టెంపరేచర్ని 15 to 19 degrees సెల్సియస్ మధ్యలోనే ఉండేటట్టు చూసుకోండి. ఈ టెంపరేచర్ రేంజ్లో ఉంటే మనం చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. ఏంటంటే, మీ రూమ్ యొక్క టెంపరేచర్ 15 to 19 degrees సెల్సియస్ మధ్యలో ఉంటే బాడీ యొక్క కోర్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ తగ్గుతుందో బాడీ లోపల మెటబాలిక్ ఫంక్షన్స్ నార్మల్గా జరుగుతాయి, బాడీ రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది. దీంతోపాటు స్లీప్ అనేది తొందరగా వస్తుంది, స్లీప్ క్వాలిటీ కూడా బాగా పెరుగుతుంది. ఏ విధంగా స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది అంటే, ఆర్ఈఎం, నాన్ ఆర్ఈఎం స్లీప్ సైకిల్స్ అనేటివి రెగ్యులేట్ అవుతాయి. దీంతో పాటు లోపల ఏదైనా హీలింగ్ ప్రాసెసెస్ జరుగుతున్నా ఈ టెంపరేచర్ రేంజ్ వల్ల తొందరగా జరిగి రికవరీ అనేది బాగా ఉంటుంది. కాబట్టి మీరు స్ట్రెస్ తగ్గించుకోవాలనుకున్నా, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా పొందాలనుకున్నా, మీ మెటబాలిక్ ఫంక్షన్స్ నార్మల్గా జరగాలనుకున్నా, మీ రికవరీ తొందరగా ఉండాలనుకున్నా మీ యొక్క రూమ్ టెంపరేచర్ 15 to 19 degrees సెల్సియస్ మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. నైట్ టైమ్స్ ఖచ్చితంగా డార్క్ రూమ్లో ఉంటూ ఈ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోండి. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా పొందండి.